సంగం జగలమూడిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 1991-92 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల స్థలదాత కొత్త వెక్కయ్య చౌదరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెనాలి మండలం సంగంజాగర్లమూడిలోని ప్రభుత్వ పాఠశాలలో 1991-92 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమావేశాన్ని పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల స్థలదాత కొత్త వెంకయ్య చౌదరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో విద్యాబోధన అందించి ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆనాటి మధుర స్మృతులను గుర్తు తెచ్చుకుని సంతోషంగా గడిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ పాల్గొనగా కార్యక్రమాన్ని ఏ శ్రీనివాసరావు, నారాయణమూర్తి, రమణ, బి ప్రతాప్, రోసయ్య, కాళేశ్వరరావు, మురళి, శ్రీనివాస చంద్రశేఖర్, సోమశేఖర్ తదితరులు పర్యవేక్షించారు. ఈ సంగంజాగర్లమూడి యొక్క ఉన్నత జిల్లా పరిషత్ పాఠశాలలో 1991-92 పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలక ఈరోజు మేము జరుపుకోవడం జరుగుతుంది. సో అందుమూలంగా ఈ స్కూల్కి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఈ స్కూల్ మొదలు పెట్టడానికి ఎవరైతే స్థలం 7 ఎకరాల వరకు ఇంచుమించుగా స్థలం ఇచ్చి ఉన్నారో కొత్త వెంకయ్య చౌదరి గారు సంగంజాగర్లమూడి నుంచి, సో వారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకొని మా యొక్క గురుభక్తిని తెలియజేసుకోవాలంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే దీనికి సంబంధించిన కార్యక్రమానికి మా స్నేహితులందరూ కూడా ఎంతో ముందుండి నడిపించి ఆ ఆలోచన చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు. విగ్రహ ఓపెనింగ్కి మా కుటుంబం తరఫున వీళ్ళు 1991-92 బ్యాచ్ వాళ్ళు మమ్మల్ని పిలవటం, నేను రావటం నా అదృష్టం. నేను చాలా చిన్నవాడైనా సరే మా పెదనాన్నగారు వస్తూ అవుతారు మాకు కొత్త వెంకటేశ్వర గారు. ఈ బ్యాచ్ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం నాకు అటెండ్ అవ్వటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ 91-92 బ్యాచ్ స్టూడెంట్స్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కొత్త వెంకయ్య చౌదరి గారు చాలా ఆ రోజుల్లోనే బీటెక్ చదివారండి. బీటెక్ చదివి సూపరింటెండెంట్గా కాకినాడలో చేస్తున్నారు. తర్వాత ఆయనకి కొంచెం కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మూలంగా చనిపోయారు. అప్పుడే ఆయన పేరున అప్పటికి కొత్త రఘునాయక్ గారు మినిస్టర్ గారు చేస్తున్నారు. వాళ్ళ అన్నయ్య గారి తరఫున స్కూల్ పెట్టాలని చెప్పి ఆలోచనతో ఇక్కడ గరుపాలనలో పెడతానికి అర్థం ఏంటంటే చాలా గ్రామాలన్నీ చుట్టుపక్కల గ్రామాలు ఆ రోజుల్లో చదువుకోవడానికి ఉండేవి కాదు, వస్తువులే ఉండేవి కాదు.